162 బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తరువాత 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 962 ఏండ్లు అప్పుడు అతను మృతి పొందాను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషాలను కనెను. హనోకు మెతుషాలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవుడితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములని 365 ఏండ్లు. హనోకు దేవుడితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుపోయాను గనుక అతడు లేకపోయాను. కాబట్టి పిల్లరా, ఇది నా హనోకు గురించి కొన్ని మాటలు చూడండి. హనోకు అంటే ఎవరండి? యేసుతో నడిచెదం, యేసుతో గడిపెదం, యేసుతో నడిచెదం, యేసుతో గడిపెదం, పరమున చేరగానే వెళ్ళిదాం, పరమున చేరగానే వెళ్ళిదాం, ఆకు వలె సాగేదాం, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవితం. ఇతను చాలా గొప్ప సాక్షి చూడండి. అవును, ఇతని గురించి బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. 2 సందర్భాల్లోనే రాశారు. సో ఇక్కడను తర్వాత విశ్వాసుల వీరుల పట్టిక హెబ్రీ రాసిన 11వ అధ్యాయం 5వ వచనంలో విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనుపోబడెను, అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉన్నాడని సాక్ష్యము పొందెను. కాగా అతను కొనుబడ గనుక అతను కనబడలేదు. చూడండి. అవును, కాబట్టి పిల్లరా, 2వ వ్యక్తిగా రాశారు ఆయన గురించి ఆ పట్టికలో. మొదటి వ్యక్తి హేబేలు గురించి రాశారు, 2వదిగా హనోకు గురించి రాశారు. చూడండి. అవును, హనోకు నిజంగా అప్పటికి 900 సంవత్సరాల పైనే జీవిస్తున్నారు. చూడండి. కానీ 365 సంవత్సరాలే జీవించాడు అతను. కానీ చాలా శ్రేష్టమైన వాడిగా జీవించాడు. చూడండి. మీకు కూడా తెలుసా, హానోకు జీవించినప్పుడు ఆదాము ఉన్నాడు. ఏమండి, హనోకు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆదాము వయసు 687 సంవత్సరాలు. సరేండి. ఆదాము నుంచి హనోకు 7వవాడు. ఎన్నోవాడమ్మా? 7వవాడు. మీరు కనుక ఫస్ట్ నుంచి లెక్క పెట్టుకుంటూ వెళ్తే అప్పటికి ఆదాము వయసు 622 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలమ్మా? 622 సంవత్సరాలు. తర్వాత 65 సంవత్సరాలకి దేవుడి దగ్గరికి వెళ్తాడు, అంటే దేవుడిని నమ్ముకుంటాడు. అప్పటికి 687 సంవత్సరాలు. సరేండి. దేవుడి దగ్గరికి వెళ్తాం ఆదాముకు తెలుసు అని నేను అనుకుంటాను. ఎక్కడ మాట్లాడుకునే వాళ్ళు వీళ్ళిద్దరు, దేవుడును హనోకును దేవుడితో నడుస్తూ ఉండేవాడట. చూడండి. దీనికి బైబిల్ ఆధారం ఏంటంటే, ప్రతిరోజు సలపోటు వేళ ఏదైనా తోటలోకి దేవుడు వచ్చి యెహోవా సంచరిస్తున్నప్పుడు అని ఇలాగ ఉంది కదండి. సర్లే, దేవుడు వచ్చి వారు ఎక్కడ కూర్చునే వాళ్ళో మరి తెలియదు. కానీ నేనేమనుకుంటానంటే, ఒకవేళ ఏదైనా తోటలోకి వెళ్ళే వాళ్ళు ఏమో అనుకుంటాను. సరేండి. కువైట్ పక్కనే ఉంటుందంట ఏదైనా తోట. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, సాక్ష్యాధారాలతో ఒక ఆయన నూజివీడులో చెప్పాడు. యెరూషలేము నుంచి వచ్చిన ఆయన ఆ ఏదైనా తోటలో నదిని బట్టి చెప్పుకొచ్చాడు. ఏదైనా తోటలో 3 నదులు పుట్టినాయి కదా. ఒక నది యెరూషలేము ఆ ప్రాంతాల్లో ఉంటుందట. నేను కువైట్లో ఒక మనిషిని అడిగినప్పుడు 1700 కిలోమీటర్లు 2000 కిలోమీటర్లు ఉంటుందండి. అక్కడి నుంచి కార్లు వేసి వెళ్ళిపోవచ్చు అన్నాడు. చూడండి. ఆ యెరూషలేము చూడండి, ఆ కువైట్ ఆ ప్రాంతంలోనే ఉంటుంది ఏదైనా తోట అని చెప్తారు కొంత చరిత్ర. చూడండి. అవును, కాబట్టి అది ఎక్కడుందో ఇప్పటికి తెలియదు కరెక్ట్గా ఎవరికి. ఊహ అన్నమాట. అంటే దాని ఆధారాలను బట్టి కొన్ని తీస్తున్నారు. ఇప్పుడు నేనేమనుకుంటానంటే, దేవుడు హనోకు ఆదాము ఉన్నాడు అప్పటికి. ఏమండి, కొంచెం తక్కువగా
అది నోవాహు వాళ్ళ నాన్న దగ్గర కూడా వెళ్ళాడు. నోవాహు నాన్న ఎత్తుకున్నాడు, కానీ చూడండి నోవాహు దగ్గరికి వచ్చేటప్పటికి ఆదాము లేడు. తర్వాత అది నోవాహు వాడ కట్టిన ఇంకా 5 రోజులకి వెళ్తామనగా మెతూషెల్లా చనిపోయాడట. చూడండి, అవును, ఆయన ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు, 969 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. సరే, మొత్తానికి అది హనోకు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు ఉన్నాడు. 930 సంవత్సరాలు బ్రతికాడు ఆదాం. హనోకు దేవుడి దగ్గరికి వెళ్తాం, దేవుని మాటలు అన్నీ కూడా వింటాం, అవన్నీ కూడా పాపం ఆ పక్క ఇల్లేమో. చూడండి, అబ్రహాం సంతతి ఇజ్రాయేలు ప్రజలు, అబ్రహాం గారి సంతతి. కానీ చూడండి, అప్పుడు ఆ వాడ కట్టిన తర్వాత ప్రజలందరూ చనిపోయారు. చూడండి, అవును. కాబట్టి హనోకు గురించి మనం వివరంగా కొంచెం తెలుసుకున్నట్టయితే, చూడండి, ఇతడు దేవుడితో 300 సంవత్సరాలు నడిచాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? దీన్ని 5 భాగాలుగా మనం విభజిస్తే, ఫస్ట్గా హనోకు దేవుడితో నడిచినవాడు. రెండోదిగా నీతిని తీసుకొచ్చే ఒక బాధ్యత గల తండ్రి. ఆయన బిడ్డలు నిడిచిపెట్టల, భార్య నిడిచిపెట్టల. చూడండి, అప్పుడే మెతూషెల్లా పుట్టాడు. చూడండి, తర్వాత భార్యని పిల్లల్ని మంచిగా చూసుకున్నాడు, బాధ్యతగా చూసుకున్నాడు, అన్నీ ఇచ్చాడు, అన్నీ చేసి దేవుడితో సహవాసం చేసేవాడు. కుటుంబాన్ని ఎక్కడ అశ్రద్ధగా ఇడిచిపెట్టలేదు. ఒకసారి జైపాల్ గారు ప్రశ్న అడిగారు, అయ్యా మీరు సేవను ఎక్కువ ప్రేమించారా, కుటుంబాన్ని పిల్లల్ని ఎక్కువ ప్రేమించారా అని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, సేవ వేరు కాదు, కుటుంబం వేరు కాదండి, దేవుడిచ్చిన కుటుంబమే, ఆ రెండు ఒకటే అన్నాడు. ఆయన చాలా బాగా చెప్పుకొచ్చాడు ఆయన, అనుకున్నా నేను. చూడండి, దేవుడిచ్చిన కుటుంబాన్ని ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయలే. పిల్లల్ని, కుమారులు కనుసు చూడండి, భార్యని చక్కగా చూసుకుంటూ చూడండి, మరి అతను దేవుడితో కూడా నడిచాడు. ఫస్ట్గా దేవుడితో నడిచిన వాడు, రెండోదిగా నీతిని, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే బాధ్యత గల తండ్రి ఆయన, మూడోదిగా దేవునికి ఇష్టమైన బిడ్డ, దేవునికి ఇష్టడైన సాక్ష్యం పొందాడు ఆయన. దేవునికి ఎవరమ్మా? దేవునికి ఇష్టడు. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే, మరణము చూడని వాడు. ఏంటమ్మా? మరణము చూడని వాడు. 5వదిగా ఏంటంటే, దేవుడు పక్కనే పరలోకానికి ఆయన కొనుక్కోబడిన వాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు అతను. 300 సంవత్సరాలు ప్రభుతో నడిచాడు. 65 సంవత్సరాలకి ప్రభువుని నమ్ముకున్నాడు. చరణ్, నేను అనుకుంటాను ఆదాము చనిపోయినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, 7 తరాలు, 8 తరాలు, 9 తరాలు అంటే ఈ యొక్క నోవాహు వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు ఆ టైంలో. ఇంకా కొంచెం బ్రతికితే నోవాహుని కూడా ఎత్తుకునేవాడే. ఆదాము చనిపోయినప్పుడు అప్పుడు ప్రవర్తలు, సేవకులు లేరు కాబట్టి ఆ సమాధి కార్యక్రమం ఎలా జరిగిందో తెలియదు. చూడండి, రోజు అప్పుడు భూమి మీదకి దేవుడు వచ్చారు కాబట్టి దేవుడు కూడా చూసే ఉంటారు అనుకుంటాను నేను. ఎందుకంటే దేవుడు కుమారుడు కదా ఆయన. ఆయన సమాధి కార్యక్రమానికి 9 తరాల వారు కూడా ఉన్నారు అనమాట ఆయన దగ్గర. ఎంత సంతోషం. కానీ చూడండి, మరి ఎలా చేశారో, ఎక్కడ చేశారో ఆదాము సమాధి. కానీ చూడండి, మరి ఎంత గొప్పగా చెప్పుకున్నారో. కానీ చూడండి, ఆయన తల్లిదండ్రుల చేత పుట్టినవాడు కాదు ఆదాం, దేవుని స్వహస్తాలతో నుంచి చెక్కబడిన వాడు. కాబట్టి ఆయన దేవుని మాట వినలేదు కాబట్టి చూడండి, ఆయనకి అంత సాక్ష్యం లేదు. చూడండి, అవును. కాబట్టి 5 విషయాలు చూడండి, దేవుడితో నడిచిన వాడు. ఇక్కడ ఒక మాట చెప్తాం మీకు, దేవుడిని నమ్ముకుంటాం వేరు, దేవుడి దగ్గరకు వస్తాం వేరు, దేవుడి దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకుంటాం వేరు, పాటలు పాడతాం వేరు, పరిచర్య చేస్తాం వేరు, అన్నీ వేరు. దేవుడితో నడుస్తాం వేరు. నేను లోకంతో నడితే దేవుడితో నడవలేను అన్నాడు డిఎల్ మోడీ అనే భక్తుడు. ఏమండి, కొంతమంది ఆచారాలతో నడుపుతారు, కొంతమంది 3 సిద్ధాంతాలతో నడుపుతారు, కొంతమంది పెద్దలు చెప్పిన మాటతో నడుపుతారు. ఏమండి, దేవుడితో నడుస్తూ వేరు. దేవుడితో నడితే శుద్ధి అయిపోతారు, దేవుడితో నడితే పరిశుద్ధులు అవుతారు. చూడండి, పరలోకం వెళ్ళే వరకు కూడా దేవుడితో నడుపుతానే ఉన్నాడు ఆయన. ఎంత నడిచాడో. సరేండి, బాధ్యత ఎక్కడ కూడా బిడ్డల్ని చూడండి అతను నిర్లక్ష్యపరచలేదు, భార్య నిర్లక్ష్యపరచలేదు. ఎదురు చూసేవాళ్ళేమో, డాడీ ఈరోజు ఏం మాట్లాడుకున్నారు మీరు, ఎంతసేపు ఉన్నాడు దేవుడు మీతో, నువ్వేం చెప్పావు, ఆయన ఏం చెప్పారు మీకు, ఎంత ఆశీర్వాదకరంగా. ఆ పక్షులు ఎలా ఎదురు చూస్తాయి, పిల్లలు అలా అడుగుతూ ఉండేవాళ్ళేం కాబోలు. దేవుడితో నడిచేవాడు. లోకంతో నడితే దేవుడితో మనం నడవలేం. చూడండి, మనుషులతో సహవాసం చేయటం ఆయనకి ఎంత ఇష్టమో దేవునికి. మనుషులు దేవుని పోలిక.
దేవదూతలు కాదు. మనిషి దేవుని పోలికండి. దేవుడితో సహవాసం చేయటం, దేవుడి దగ్గరికి రావటం, చూడండి మనిషి దగ్గరికి రావటం, మనిషి పక్కన కూర్చుంటాం ఆయనకి ఎంత ఇష్టమో. కానీ మనం రానిత్తలేదు ఆయన్ని. చూడండి ఈ అలవాట్లు, చూడండి ఈ పాపం, ఈ స్వభావం, ఇదంతా కూడా ఏమైపోయిందంటే, ఇందాక మనం వాక్యం చదివేసాడు కదా బాబు, రక్షింపు నేర్కొంటే యెహోవాస్తము ఆయన నేర్కొన్న చెవులు మీకు మీ దేవునికి ఏమైనా అడ్డుగా మీ దోషాలే. సరండి. కాబట్టి పిల్లరా ఏమైనా సరే మనం కూడా దేవుడితో నడుస్తూ నేర్చుకుందామండి. సరండి. కుటుంబాన్ని, పిల్లల్ని చక్కగా ఒక బాధ్యతగా చూడండి, ఎక్కడ ఇది లేకోకుండా చక్కగా చూడాలి. చూడండి. తర్వాత పిల్లరా దేవునికి ఇష్టడై ఉండేదని సాక్ష్యం పొందాడట. ఎలాంటి సాక్ష్యం పొందాడని భూమి మీద ఆయన? దేవునికి అసలు మనుషులకి ఇష్టం ఉండటమే కష్టం, దేవునికి ఇష్టంగా ఉండటం అంతకన్నా కష్టం. కానీ ఎలాంటి సాక్ష్యం పొందాడు? దేవునికి. అప్పుడు దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఆయన అంతరంగాన్ని కూడా చూస్తాడుగా. హనోకు దేవునికి ఇష్టడై ఉండెను. నేను దేవునికి ఇష్టంగా ఉంటే నిజంగా దేవుడు ఎంత సంతోషిస్తాడో. సజీవుడైన దేవుడు. చరండి. కాబట్టి పిల్లరా దేవునికి ఇష్టంగా ఉన్నాడు. మరణాన్ని చూడలేదంటండి ఆయన. మరణాన్ని అసలు మరణం తెలియదు. పరదేశంలో ప్రియులారన్న పాట తెలియదు, సమాధి తెలియదు, ఏడుతూ తెలియదు. భార్య పిల్లలు ఆయన మీద పడి నా దేవుడు వెళ్ళిపోయావా, ఇసుమంటి లేవు. అసలు మరణం అంటే తెలియదు ఆయనకి. చూడండి. జబ్బులు తెలియదు, అనారోగ్యాలు తెలియదు, పోట్లాటలు తెలియదు. ఏం దేవుడితో నడుస్తున్నాడుగా. అబ్బా ఎంత సంతోషంగా ఉన్నాడు. ఏం దేవుడితో నడితే అనారోగ్యాలు వస్తాయా? దేవుడితో నడితే బాధలు వస్తాయా? దేవుడితో నడితే మనసు వికారం అవుద్దా? మనసు డల్ అవుద్దా? దేవుడితో నడితే మనసు పాడవుద్దా? దేవుడితో నడితే ఎంత బలవంతులుగా ఉంటారండి. అసలు మెతుషాల నాన్న అయిన ఏమంటే ఈయన కుమారుడే మెతుషాల. 969 సంవత్సరాలు బ్రతికిన ఆయన. ఇంకెక్కువ బ్రతికేవాడు ఆయన. అన్నో దేవుడితో నడిచాడు కాబట్టి ఇంకెక్కువ బలం ఉండేది ఆయనకి. సరేండి. ఆ భయం అంత సంతోషం అండి. చూడండి మరణాన్ని చూడలేదు. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు బైబిల్లో. సరేండి. ఏలియా. 5వ పాయింట్ ఏంటంటే కొనుపోబడ్డాడు. చూడండి. వెళ్ళిపోయారంటే ఒక రోజునంట చూడండి నేను ఒక సేవకుడు చెప్తే అన్నాను. ఆర్ఆర్కే మూర్తి గారు ఏం చెప్పానంటే మాట్లాడుకుంటా ఎక్కువ మాట్లాడుకున్నారంట. ఆ రోజు ఎక్కువ మాట్లాడుకుని చాలా దూరం వెళ్ళిపోయారంట దేవుడు నాయనని. అయ్యా నీ ఇంటికి వెళ్తానయ్యా అన్నాడట. కొంచెం దూరం రావయ్యా అన్నాడంట దేవుడు. చల్లే ఇంకో కిలోమీటర్ అలా వెళ్ళారట. అయ్యా ఎదురు చూస్తారయ్యా వెళ్ళిపోతానయ్యా అన్నాడంట హనోకు. కొంచెం దూరం రావయ్యా అన్నాడట. చల్లే కొంచెం దూరం వెళ్ళాడంట. అయ్యా పర్మిషన్ ఇస్తారా ఇంటికి వెళ్ళిపోతానయ్యా అన్నాడట. చూడండి కొంచెం దూరం రావయ్యా అన్నాడంట దేవుడు. చల్లే కొంచెం దూరం వెళ్ళాడట. కొంచెం దూరం వెళ్తే అయ్యా వెళ్ళమంటారా, ఇదేనయ్యా పరలోకం అని తీసుకెళ్ళిపోయాడంట. ఎక్కడ దాకా నడిచి వెళ్ళిపోయారు వాళ్ళు? పరలోకం దాకా నడిచి వెళ్ళిపోయారట. అయ్యా అంత సంతోషం అండి. చూడండి. అవును, ఎత్తబడతాం, ఆ కొనుపోబడతాం. చూడండి ఇదంతా ఒకటి అన్నమాట. కాబట్టి ఈ హనోకు దేవుడితో నడుతా పరలోకం వెళ్ళిపోయారు అన్న విషయం తెలిసిన తర్వాత ప్రజలకు అర్థమైంది పరలోకం వెళ్ళాలని. తర్వాత మోరియా పర్వతం మీద ఇస్సాకు అబ్రహాం గారు దేవుని స్వరం చూసినప్పుడు, దేవదూతలు మాట్లాడినప్పుడు అర్థమైంది పరలోకం ఉంది, మనుషులు మాట్లాడతారు, అక్కడ దేవదూతలు ఉంటారని. చూడండి బైబిల్ అంతా ధైర్యాన్ని నింపుద్ది, నిరీక్షణ నింపుద్ది. బైబిల్ వాస్తవాన్ని తెలియపరుస్తుంది. బైబిల్ అంతా చాలా దీవెనకరమైన. ఏలియా సుడిగాలి చేత పరలోకం వెళ్ళినప్పుడు అభయ అంత సంతోషం అండి ప్రజలకి. నిజంగా అంటే మేము కూడా రేపొద్దున్న ఏంటి, హనోకు పరలోకం వెళ్ళాడు, ఏలియా పరలోకం వెళ్ళాడు, ఏమండి భక్తులు పరలోకం వెళ్ళారు. రేపొద్దున్న ఏంటి ఈ నిరీక్షణ, మనం కూడా పరలోకం వెళతాం. అది చూడండి ఆదరణ. బైబిల్ ఎంత విశ్వాసాన్ని నింపుద్దో ఏమండి. అవును. కాబట్టి దేవుడితో నడుస్తా ఏమండి పరలోకం వెళ్ళిపోయాడు. ఎలీషా ఏలియాతో నడుస్తా ఏమండి ఏంటంటే అయ్యా మీరు ఇక్కడ ఆగండి అంటే లేదు మా గురువు గారు, అయ్యా మీ గురువు గారు ఈ రోజు పరలోకం వెళ్ళిపోతారు తెలుసా అన్నారు బేతేల్లో. ఏమండి ఎరుకోలో 3 సందర్భాలు అన్నారు అక్కడ శిష్యులైన వారు.
నాకు తెలిసి మీరు ఊరుకోండి అన్నాడు ఎలీషా. ఆ రోజు పరలోకం వెళ్ళిపోతారన్న సంగతి మరి ముందలే తెలిసిపోయింది ఆ ప్రాంతంలో. ఈరోజు ఏలియా పరలోకం వెళ్ళిపోతాడు. అందుకనే ఏలియాని ఎక్కడ ఇడిచిపెడతల్లా, ఏలియాతోనే నడుస్తున్నాడు ఎలీషా. ఎందుకంటే చూడండి, ఆయన వెనకాల పడి చూడండి, ఆయన షర్ట్ పట్టుకుని వెళ్ళిపోతాను కాదు పరలోకం, ఆయన మీద ఉన్న ఆత్మను సంపాదించుకోవటానికి, ఆయన మీద ఉన్న ఆత్మను 2 పాళ్ళుగా అడిగాడు, కోరిక అడిగాడు. చూడండి, అక్కడ దాకా పరలోకం అగ్ని రథాలు వచ్చి వారిద్దరి మయాన్ని అగ్ని రథాలు అగ్ని గుర్రాలు వచ్చి ఆ సుడిగాలి చేత అలా వెళ్ళిపోతాయి. నా దేవా నా ప్రియమని దుప్పటి పడింది కింద. ఎంత ఆశ అండి ఆయనకి. చూడండి, సరే ఎలీషాతో నడిచాడు గెహాజీ, ఆయన సంపాదించుకోలేకపోయాడు. ఎలీషాతో నడిచాడు కానీ ఎలీషా నడిచినట్టు నడవలా. ఏలియాతో నడిచాడు కానీ ఏలియా నడిచినట్టు నడిచాడు. ఎవరు? ఎలీషా. ఏమండి, ఇప్పుడు నయోమిను రూతు నడుస్తా మోయాబు నుంచి బెత్లెహేం వరకు వారు కూడా నడిచి వెళ్ళారు అన్నది బైబిల్లో. ఎక్కడ దాకా? బెత్లెహేం దాకా. నయోమితో యవనస్తురాలు ఎందుకు నడిచింది? ఆవిడ దేవుడు గొప్పోడని, ఆ దేవుడు నేను నమ్మాలని నడిచింది. నడిచి 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 ఆ దేశం నుంచి దేశం నడుతుండే మాట్లాడండి, నడిచింది విశ్వాసంతో, సమస్తాన్ని ఇడిచిపెట్టి నడిచింది. ఎంత సంతోషం అండి. ఎలీషా నడుచుకుంటూ వెళ్ళారు. తర్వాత అబ్రహాంతో నడిచాడు లోతు, చాలా సంవత్సరాలు నడిచాడు, ఆశీర్వాదాలను పొందుకున్నాడు, తర్వాత తప్పుకున్నాడు. అబ్రహాంతో నడిచినంత వరకు అబ్రహాం గారి విశ్వాసాన్ని నేర్చుకుని చాలా దీవించబడ్డాడు. లోతు బయటకు అబ్రహాం గారిని విడిచిపెట్టి బయటకు వచ్చిన తర్వాత చూడండి, తన భార్య నడక తప్పిపోయింది. వెనక్కి తిరిగి చూడొద్దామంటే నిగ్రహం లేదు ఆవిడికి. వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమండి, వారి పిల్లలు ఏంటంటే ఒక ధర్మశాస్త్రాన్ని బట్టి నడవలేదండి, చాలా నీచమైన కార్యంగా నడిచారు వారు. ఏమండి, ఎప్పుడైతే అబ్రహాం గారి దగ్గర తప్పుకున్నాడు, అన్ని కష్టాలే, లోతుకి సాక్ష్యం లేదు. సరేండి, మనం దేవుడితో నడవాలి, అప్పుడే మనం కొనుపోబడతాం, అప్పుడే మనం ఎత్తబడతాం. ఏంటి, 10 మంది కన్నికల స్టోరీలో 5గురే ఎత్తబడ్డారు, 5గురు ఎడవబడ్డారు. వాళ్ళందరూ కన్నికలే, వాళ్ళందరూ వచ్చిన వాళ్ళే, వాళ్ళందరూ పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన వాళ్ళే. ఏమండి, రేపొద్దున్న యేసుక్రీస్తు రాజుగా వస్తున్నప్పుడు ఏం చేయాలంటే మనందరం వధువు సంఘంగా ఏర్పడి, పురుషులైనా స్త్రీలైనా యవనస్తులైనా వృద్ధులైనా చిన్నపిల్లలైనా సరే పెళ్లి కుమార్తెగా సిద్ధపడి రేపొద్దున ఆయన మధ్య ఆకాశంలోకి వచ్చినప్పుడు ప్రధాన దూత చూడండి బోర ఊదినప్పుడు ఆ స్వరం ఎంతమందికి వినపడద్దే? సిద్ధపడిన వాళ్ళకి, లోపల దేవుని ఆత్మ ఉన్న వాళ్ళకి. చూడండి, ఆ దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే, ఏం చేస్తుంది? మార్చేస్తుంది. ఏం చేస్తుందమ్మా? మార్చేస్తుంది. అక్షయతను ధరించుకుని ఏమండి రెప్పపాటున మారాలి, ప్రభుని చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. చరండి, కాబట్టి పిల్లరా మనం ఎత్తబడాలంటే యేసుతో నడవాలి. ఏం చేయాలమ్మా? ఓ పాప అడుగుతుంది ఆయన్ని, అయ్యా దేవుణ్ణి నమ్ముకోపోయినా మంచి పనులు చేస్తే మంచిగా జీవిస్తే పరలోకం వెళ్తారా అని అడుగుతుంది ఆయన. ఆయన ఏం చెప్పుకొచ్చారంటే, అమ్మా ఎంత మంచి పనులు చేసి హాస్టల్ కట్టి పేదవాళ్ళని చూసినా సరే ఇతర దేశం వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి కదమ్మా అన్నాడు ఆయన. చూడండి, పాస్పోర్ట్ ఉంటేనే విమానం మీద ప్రయాణం చేసి ఇతర దేశాలు వెళ్ళాల్సి వస్తుంది. అలాగే మనం పరలోకం అనేది వెళ్ళాలంటే రక్షణ అనేది పాస్పోర్ట్ కావాలమ్మా. నువ్వు ఎంత మంచి పనులు చేసింది ప్రభు చూడ్డు, నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి రక్షించబడి పశ్చాత్తాపడి మారుమోసి, అదే పాస్పోర్ట్ అది. చూడండి, ఆ తర్వాత ఈసా కావాలి. ఈ 2 ఉంటేనే ఇతర దేశానికి మనం వెళ్ళగలుగుతాం. ఈ లోకంలో దేవుడి దగ్గరికి రాకుండా, మారుమోసి పొందకోకుండా, దేవుడితో నడవకోకుండా నువ్వెన్ని మంచి పనులు చేసిన పరలోకం కష్టమమ్మా, వెళ్ళలేరు అని చెప్పాడు. భలే చక్కగా చెప్పాడు అనిపించింది నాకు. ఇంకో కుర్రాడు అడిగాడు ఇంకో వీడియోలో, ప్రేమ గల దేవుడు కదండి, నరకాన్ని ఎందుకు చేశాడు? ప్రేమించే దేవుడు కదా, నరకాన్ని ఎందుకు చేశాడంటే, ప్రేమగల దేవుడేనండి, మనుషుల కోసం నరకం సృష్టింపబడి ఒక రిఫరెన్స్ చూపించాడు బైబిల్లో.
నరకం అనేది అపవాదులకి వాటి అనుచరులకే చేసింది అనంది. అక్కడ నరకం అనేది ఎవరికి చేశారండి? అపవాదికి, ఆ దూతలకే నరకం చేశాడండి. కానీ మనుషులు వాటి తోకలు పట్టుకుని వారే వెళ్ళిపోతున్నారు. ఏమండి, దేవుడు పంపించలేదు. వారి కార్యాలు, వారు నీచమైన పరిస్థితులు వెంబడించి వారే వెళ్ళిపోతున్నారండి. ప్రేమగల దేవుడు ఎవరిని కూడా నరకానికి పంపించడండి. వారి క్రియలు మారలేదు కాబట్టి వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు ఊర్లో చెరసాలు ఉంటుంది, జైలు ఉంటుంది కాబట్టి ఆ జైలు ఎవరు మడతాలు లేరండి, మంచి వాళ్ళు లేరు. చూడండి, బహు దుర్మార్గుల్ని వారు కూడా ఏత్తం కూడా ఇష్టపడరు ప్రభుత్వం. చూడండి, అది ఉంటే భయపడతారు, మంచిగా ఉంటారని చేస్తారు. అయినా సరే నరహంతకులు ఇలా ఇష్టమంటే వాళ్ళు ఏం చేస్తారు, దాంట్లో ఉంటారు. అలాగే నరకం కూడా ఉంటుందయ్యా. కాబట్టి ఇట్లాగని చక్కగా మంచిగా వివరించాడు ఆయన. చూడండి, రేపొద్దున మన నరకం తప్పించబడి చూడండి ఆ హనోకు వలె, ఏలియా వలె, భక్తుల వలె నువ్వు నేను కూడా పరలోకం కొనుపోబడాలి, ఎత్తబడాలి. రేపొద్దున రెండో రాకడలో లేక ఇప్పుడు కనుక వచ్చేస్తే మనం అలాగే ఎత్తబడాలి. చూడండి, తర్వాత అయినా సరే చూడండి మనం బోర చూడండి ఇన్న సందర్భంలో సమాధులు తెరబడతాయట. చూడండి, ఎత్తబడాలంటే దేవుడితో నడవబడాలి, బాధ్యత గల ఆశీర్వాదం ఇచ్చే తల్లిదండ్రులుగా ఉండాలి, తర్వాత దేవునికి ఇష్టడై ఉండాలని సాక్ష్యం పొందాలి. ఆ మరణం అనేది రుచి పోయిన ఆదివారం చెప్పాను నేను, ఒక పాపం లోపల ఉంటే మరణం ఉన్నట్టే. సరేండి, మరణం లేకోకుండా పశ్చాత్తాపడి మారుమనసు పొంది చూడండి మరణాన్ని జయించి సజీవులుగా మన ప్రభు సన్నిధిలోకి వెళ్ళిపోవాలి. మరణం చూడలేదు ఆయన. చూడండి, అవును, మనం కూడా ఎత్తబడాలి, ఎడవబడకూడదు, ఎత్తబడాలి. చూడండి, కాబట్టి దేవుడితో నడవాలి. దేవుడితో నడుస్తూ ఉంటే ఎంత శుద్ధి అవుతామో. ఆదివారం మొత్తం దేవుడితో నడుస్తాం కాదు. చూడండి, ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, వాక్యం ఏం చెప్తుందో వినాలి, వాక్యానుసారంగా జీవించాలి. చూడండి పిల్లరా, ఒక్కొక్క స్వభావాన్ని కూడా మనం ఏం చేసుకోవాలంటే దాన్ని తీసేసుకోవాలి. ఏమండి, ఒక్కొక్క స్వభావాన్ని కూడా మనం తీసేసుకోవాలి. ఇందాక బాబీ చెప్పినప్పుడు నాకు అనిపించింది, ఆ కళ్ళు లేని వ్యక్తి ఆడపిల్ల అయ్యుండి చూడండి ఐఏఎస్ అంటే ఎంత చదివండి, ఎలాగెళ్ళింది ఆవిడ, అసలు ఎంత ఆత్మధైర్యం ఆవిడికి, ఎంత విశ్వాసం, దేవుని ఎంత విశ్వాసం ఉంచింది ఆవిడ. ఏమండి, అసలు ఏంటి ఆశ్చర్యం ఏంటి, అసలు ఎలా నిలబడింది, ఎలా చదవగలిగింది, ఎలా హై స్కూల్కి వెళ్ళింది, ఎలా కాలేజీకి వెళ్ళింది, ఎలాగూ ఎంత నిగ్రహంగా చదివింది, నిరుత్సాహపడలేదు, వెనక్కి వెళ్ళలేదు, కృంగిపోలేదు. ఏమండి, ఎంత దేవుడు ఉన్నాడని ఎంత నమ్మకం. నేను కూడా స్వరం విన్నట్టు ఉన్నా నేను ఆవిడకు. సరేండి, అవును. కాబట్టి పిల్లరా చూడండి, ఎంత విశ్వాసం ఆవిడకి, అంత విశ్వాసం ఉంటే పిల్లరా నీకు దేవుని వాక్యం, నేను ఎంతో ప్రోత్సహించే వాక్యం ఉంది. ఏమండి, ప్రేమ గల దేవుడు నీ ఎంటే ఉన్న దేవుడు నీకు ఉన్నాడు. ఏమండి, కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో దేవుడితో నడుస్తా మనం శుద్ధ అవ్వాలి, కరగబడాలి. చూడండి, అన్ని కూడా చూడండి ఒక్కోటి కూడా వెళ్ళిపోతూ ఉండాలి. చూడండి, ఒక్కోటి నేర్చుకుంటూ ఉండాలి, ఎత్తబడే గుంపులో ఉండాలి, పరలోకం వెళ్ళే గుంపులో ఉండాలి. చూడండి, హనోకు చక్కగా చూడండి తన పిల్లలకి ఎంత ఆశీర్వాదం సమకూర్చాడండి. చూడండి, చక్కగా అతను వెళ్ళిపోయాడు పరలోకం, అలాగే వెళ్ళిపోయాడు. రేపు దేవుని చిత్తమేమో పరలోకం వెళ్తే హనోకుని ఏలియాని కూడా చూడొచ్చు అంటారా? చెప్పలేము. ఒకసారి జాన్ వెస్లీ గారు వివరిస్తా ఏం చెప్పారంటే, 7 ఏండ్లు శ్రమల కాలం, 3 సంవత్సరాలన్నర శ్రమలు, ఇంకో 3 సంవత్సరాలన్నర మహాశ్రమలట. ఆ మహాశ్రమంలో పరలోకం నుంచి ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చినప్పుడు యెరూషలేము యూదుల్లో వారు ఏం చేస్తారంటే, వారు ఖడ్గం చేత హతసాక్షులు అవుతారు. 3 రోజులు ఆ శవాలు అక్కడే ఉంటాయి. సరేండి, ఆ 3 రోజుల తర్వాత ప్రజలందరూ చూస్తూ ఉన్నప్పుడు వారు మళ్ళా ఎత్తబడి మళ్ళా పరలోకం వెళ్ళిపోతారు. ఆ ఇద్దరే ఏలియా హనోకు అయి ఉండొచ్చు అన్నారు. సరేండి, అవును. కాబట్టి ఇదంతా బైబిల్ చరిత్ర. చూడండి, దాన్ని వివరించుకోవాలి, దాన్ని నేర్చుకోవాలి ప్రభుత్వం. ఏదేమైనప్పుడు కూడా హనోకు నడుస్తా దేవునికి ఇష్టంగా ఉంటా, తల్లిదండ్రుల పట్ల, భార్య పిల్లల పట్ల బాధ్యతగా ఉంటా, ఆశీర్వాదం సంపాదించుకుంటా. చూడండి, మరణం అనేది చూడకోకుండా నడుస్తా ఎలా పరలోకం వెళ్ళిపోయాడో. చూడండి, మనం కూడా ఏం చేయాలంటే, నేను ముందర చెప్పా, దేవుడిని దగ్గరకు వస్తమే నడుతం కాదు, మనం దేవుడితో నడవాలి. నడుతు వేరు, వచ్చి కూర్చుంటాం వేరు, దేవుడిని నమ్ముకుంటాం వేరు. సరేండి, మీరు వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. దేవుడితో నడుస్తూ నేర్చుకో, ఎంత బాగుంటుందో నీకు. ఏమండి, దేవుడితో నడిస్తే నీకు ఎంత ధైర్యంగా ఉంటుందో. ఏమంటే చెట్టు దగ్గర నుంచి చక్క ఇంటికి వెళ్ళే లోపల మారుమోసి పొందాడండి దేవుడితో నడుస్తా.
ఏమండి? చక్కగా దేవుడితో నడు, ఆయన ఆజ్ఞల ప్రకారం నడు, ఆయన మాటల ప్రకారం నడు. ఇంకేం నీకు తెలుసు, నీ లోపల ఏమి శుద్ధి చేసుకోవాలి, ఏమి ఒప్పుకోవాలి, ఏమి సరి చేసుకోవాలో అవన్నీ సరి చేసుకుంటా నువ్వు ప్రభు సన్నిధిలో అట్లా నువ్వు నడుతా ఎంత దీవెన పొంది, ఎంత పరిశుద్ధత, ఎంత సహవాసం. లోకంలో నడమాకు, మనుషులతో నడమాకు, మనుషుల దగ్గరికి వెళ్ళమాకు. లేరా నువ్వు దేవుడితో నడుతా పిల్లలకి ఆశీర్వాదాన్ని పెట్టి చక్కగా పరలోకం, అబ్బా యుగ యుగాలు తరతరాలు మరణం లేని, ఆ వ్యాధి లేని, వేదన లేని, ఆకలి దప్పు లేని దేవుని రాజ్యంలోకి నువ్వు నడుతా వెళ్ళిపోవాలి. ఆదివారం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ అక్కడ పాడేసి నీ ఇష్టానుసారంగా కాదు, దేవుడితో నడవాలి. చక్కగా ప్రతి పనిలో దేవుడితో నడవాలి, మనసాక్షిని కాపాడుకోవాలి, ప్రభుత్వం చేపుచ్చుకుని నడవాలి, నీతితో నడవాలి. చక్కగా ఎలాగ ఆజ్ఞల ప్రకారం ఎలాగ భక్తిగా ఉండాలి, ఎలాగ నీతిగా ఉండాలి, ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఎలా క్షమించాలో, ఎలా ఓర్చుకోవాలో నేర్చుకోవాలి. ఇందాక మళ్ళీ వాళ్ళు ప్రార్థన పెడితే పక్కకు వచ్చిందో పాప, ప్రార్థనకు రాలేదు, ఏంటమ్మా నువ్వు వెళ్ళిపోయి నేను వస్తాను, రాలేదు ప్రార్థన, ఏదో చిన్న సమస్య. ఏమండి? ఆ చిన్న సమస్య ఏంటండి? ఆ నలుగురిలో, ఆ 10 మందిలో, ఆ 15 మందిలోనే మళ్ళీ ఈ భేదాలు మాట్లాడిపోతాం. క్షమించే మనసు లేదు, ఓర్చుకునే మనసు లేదు, సహించుకునే మనసు లేదు. దేవుడితో నడవాలని హృదయాన్ని మార్చుకునే మనసు లేదు. అలా కాదు సరండి. అవును, కాబట్టి మనుషులను బట్టి ఎక్కడ దేవునికి దూరం అవ్వద్దు, క్షమించు, వదిలేసి వాళ్ళు పట్టించుకో మాకు. చూడండి, వెళ్ళిపో, దేవుడితో నడు. చూడండి, దేవుడితో నడితే నీకు బలం, విశ్వాసం, పరిశుద్ధత అసలు అన్నీ వచ్చేస్తాయి దేవుడితో నడిస్తే. చూడండి, దేవుడితో ఒక్కోసారి విశ్వాసం చూడు, దేవుడి చేయి దగ్గరే ఉంటుంది. నేను ఒకసారి మహావేదనలో, నేను ఇక్కడే బందర్లో మందిరం కట్టలేదు, పడుకుంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తుంటే దేవుని పాదాలు చూశాను నేను. చాలా 2 తాళ్ళంత ఎత్తున్న దేవుని పాదాలు చూశాను నేను. అలా రాశాను నేను, ఆ డేట్ కూడా, ఆ టైం పెట్టి కూడా రాశాను నేను. సరేండి. కాబట్టి ఇప్పుడు యేసయ్య పాదాలు 2014 మరి 10:50 నిమిషాలకి ఆ రాత్రి పూట యేసయ్య పాదాలు చూశాను నేను. సరేండి, ఆయనతో నడు, నేను ఆదరిస్తాడు, బలపరుస్తాడు, సరి చేసుకో. మొన్న శుక్రవారం ప్రార్థన ఎంత మంచిగా జరిగిందండి, వాళ్ళు ఎంత బాగా జరిగిందో. నేను లోపల ఉంటే అక్కడికి వచ్చి తాకింది దేవుని ఆత్మ. నాకు ఎంత ఏడుపు వచ్చిందోనండి ఆ సన్నిధిలో కూర్చుని. దేవుని సన్నిధి ఉపవాస ప్రార్థనకు రండి, శనివారం రండి, శుక్రవారం రండి, మంగళవారం ఫోన్ కాన్ఫరెన్స్ లో ప్రార్థన చేయండి, బుధవారం యవనస్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంత సమృద్ధిగా ఉందో దేవుని ఆత్మ, దేవుని సన్నిధి మనకి. దేవుడితో నడవండి, లోకంతో ఆగిపోతమే దేవుడితో నడుస్తూ ప్రారంభం అవుద్ది. చెన్నై, నువ్వు దేవుడితో నడు, దేవుడు నిన్ను కూడా హనోకు వలె పరలోకాన్ని ఎత్తబడే గుంపులో దేవుడు నీకు ఆ అదృష్టాన్ని, ఆ భాగ్యాన్ని నీకు నాకు ఇచ్చును గాక. ఆమేన్. మంచిదండి పిల్లలు. ఇప్పుడు వాక్యం ఉన్నారు కదండి, ఆ వాక్యం సజీవమైనదండి. చూడండి, వాక్యం మనల్ని బలపరిచేది, ఆదరించేది, వాక్యం మనం స్వస్థపరిచేది. మీకు ఎక్కడ అనారోగ్యం మీ చేయి పెట్టుకోండి, ఎక్కడ గడ్డలు ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా, లేకపోతే తల మీద మీ చేయి పెట్టుకోండి. నేను చిన్న ప్రార్థన చేయాలి, మీరు కూడా విశ్వాసం ఉంచండి. మీ విశ్వాసం మా విశ్వాసం, దేవుడు మీ ఇంట్లో గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా యేసయ్య మీకు వందనాలు. నువ్వెంత గొప్ప దేవుడో ప్రభువా. ఇప్పుడు వరకు ఆ ఇంట్లో వాక్యం వినబడింది, ఈ గృహాన్ని కూడా దీవించండి, వాక్యం ఫలింపు దయచేయండి ప్రభువా. ఎవరన్నా అనారోగ్యం గురించి చేయి పెట్టుకున్నప్పుడు వారి చేయిపై మీ చేయి పెట్టండి. మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. మీ వస్త్రపు చెంగులో స్వస్థన్నది, మీ నోటు ఉమ్ములో స్వస్థ, మీ నోటు వాక్కులో స్వస్థంది వేసే మీకు వందనాలు. మా ప్రియులను ఇప్పుడే స్వస్థపరిచి నాయన వారిని గొప్ప పశ్చాత్తాపంలోకి, రక్షణలోకి నడిపించి బలపరచమని, ఈ కుటుంబానికి దీవెన ఆశీర్వాదం దయచేయమని మా జీవత్పతి అనే యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమ్మని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది పిల్లారా. ఇంకా మీకు ప్రార్థన ఎవరు కావాలన్నా, ఎలా రక్షణ పొందాలి, నెమ్మది ఎలా మా ఇంట్లో ఉండాలి, ఆశీర్వాదం ఉండాలని తెలుసుకోవాలనుకున్నా మా నెంబర్లకి ఫోన్ చేయండి, మేము అందుబాటులో ఉంటాం. మంచిది పిల్లారా, అందరికీ వందనాలు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.